విజయవాడ, అమరావతిలో అద్భుతమైన 3 BHK 4 BHK అపార్ట్మెంట్స్ గేటెడ్ కమ్యూనిటీలో సంక్రాంతి స్పెషల్ ఆఫర్ కోసం కింద డిస్క్రిప్షన్ ఉన్న కాంటాక్ట్ నెంబర్కి వాట్సాప్ కాల్ చేయండి. హాయ్ హలో, వెల్కమ్ టు ఐకాన్ పాలిటిక్స్. నేను మీ పాషా. అయితే విశాఖ స్టీల్ ప్లాంట్ అనేది మన భారతదేశంలో ఎంతో ముఖ్యమైన కంపెనీ. అలాంటి దాన్ని జగన్ ప్రభుత్వం ఎంతగానో నిర్లక్ష్యం చేసింది, ప్రైవేటీకరణ వరకు తీసుకెళ్ళింది. అదే ప్రస్తుతం కూటమి ప్రభుత్వం మాత్రం విశాఖ స్టీల్ ప్లాంట్ని కాపాడే ప్రయత్నం చేస్తుంది. అయితే ప్రస్తుతం మనతో ఉన్నారు పోతుల బాలకోటయ్య గారు, బహుజన జేఏసీ అమరావతి. నమస్తే సార్. నమస్తే పాషా. సార్, ఈ విషయం గురించి కొంచెం విశ్లేషించండి సార్. పాషా, ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఉమ్మడి 13 జిల్లాలు, 3 ప్రాంతాల్లో పట్టుమని 30,000 మంది 40,000 మంది పనిచేసే ప్రభుత్వ రంగ సంస్థ ఏముంది? ఏకైక సంస్థ విశాఖ ఉక్కు మాత్రమే. ఇంకెక్కడా ఏదీ లేదు. మీకు తెలుసా? ఎక్కడ కూడా 30,000-40,000 మంది కార్మికులు పనిచేసే విద్యుత్ సంస్థ ఎక్కడా లేదు, ఏ సంస్థ లేదు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనేది ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క ఒక హక్కు. ఎందుకంటే మీకు రాజధాని అమరావతికి ఎలా అయితే భూములు ఇచ్చారో, విశాఖ ఉక్కు నిర్మాణానికి కూడా ఆ రోజున భూములు ఇచ్చారు. నేను స్వయంగా అమరావతి ఉద్యమం తరపున విశాఖ ఉక్కు కార్మికుల దగ్గరికి నేను స్వయంగా వెళ్ళిన వాడిని. వెళ్ళి వాళ్ళకి సంఘీభావం తెలిపా, వాళ్ళకి మద్దతు పలికా. అక్కడ సెమినార్లు పెట్టాం, ఆ దీక్షలో మాట్లాడాం, 3 రోజులు ఉన్నాం. అక్కడ ఆ రోజుల్లోనే ఎకరం 1,200-1,300 రూపాయల చొప్పున రైతులు విశాఖ ఉక్కు కోసం ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు? మన ప్రాంతానికి విశాఖ ఉక్కు వస్తుంది అని. అక్కడ తెన్నేటి విశ్వనాథం గారు, మన గుంటూరు చెందిన టి అమృతరావు గారు ఇలాంటి పెద్దలు వెళ్ళిపోయి ఆమరణ దీక్షలు చేసి పోరాటాలు చేస్తే ఆ విశాఖ ఉక్కు వచ్చింది. దానిని కేంద్ర ప్రభుత్వం, ముఖ్యంగా మోడీ గారు అదొక నిరర్ధక పరిశ్రమగా భావించి, కాయిలాపడ్డ పరిశ్రమగా భావించి నష్టాలు వస్తున్నాయని విక్రయానికి ప్రైవేటైజేషన్ చేయడానికి సిద్ధపడితే ఇప్పటికి 1,400 రోజులుగా విశాఖ ఉక్కు కార్మికులు ఉద్యమాలు చేస్తూనే ఉన్నారు. నిజానికి చెప్పాల్సింది ఏంటంటే, ఈ రోజున కేంద్ర ప్రభుత్వం 11,500 కోట్ల రూపాయల ఒక ప్యాకేజీ ఇచ్చి విశాఖ ఉక్కుని ఆదుకోవటానికి ఇచ్చిన ఆర్థిక సాయాన్ని స్వాగతించాల్సిందే, మనం ఆహ్వానించాల్సిందే. కేంద్ర ప్రభుత్వానికి కూడా అభినందన తెలియజేయాల్సిందే. అంటే ఈ ప్యాకేజీ కారణంగా మనకు అర్థమవుతుంది ఏంటంటే, అంచెలంచెలుగానే సరే ముందు ప్రైవేటైజేషన్ అనేది ఆగిపోతుంది. ఇప్పటి వరకు నిజంగా చాలామంది మాట్లాడుతున్నట్టుగా కేంద్ర ప్రభుత్వం ఏనాడు ముందుకు వచ్చేసి మేము విశాఖ ఉక్కుని ప్రైవేటీకరించం అని ఒక స్పష్టమైన హామీ ఇవ్వనమాట యథార్థమే. కానీ అక్కడ జనసేన, తెలుగుదేశం పార్టీ లేదా భారతీయ జనతా పార్టీ లేదా విశాఖ ఉక్కు ఉద్యమకారులు, రాష్ట్రంలో ప్రజలందరూ కూడా విశాఖ తరలిపోకూడదని చెప్పేసి విశాఖ ఉక్కును కాపాడి నినాదం చేస్తున్నారు. ఈ 3 పార్టీల కారణంగానే కాసేపు విశాఖకి ఊపిరి సరిపింది. మీకు ఇందులో ప్రధానంగా చంద్రబాబు నాయుడు గారు మోడీ గారిని పదే ఈ విశాఖ ఉక్కుని కాపాడాల్సిన అవసరాన్ని చెప్పబట్టే కొంత మోడీ గారు కూడా ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటున్నట్టుగా భావించాలి. నేను మొన్న కూడా డిబేట్లో మాట్లాడే విశాఖ ఉక్కు కార్మికులతో పాటుగా దీన్ని అయితే స్వాగతించాల్సిందే. ఎందుకంటే 22 మంది ఎంపీలను కలిగి ఉండి ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిదానికి కేంద్ర ప్రభుత్వం తన మీద ఆధారపడ్డ, రాష్ట్రపతి ఎన్నికల్లో కానీ, ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో కానీ, లేదా కేంద్రంలో చాలా బిల్లుల సందర్భంలో కూడా విశాఖ ఉక్కును కాపాడటానికి కించిత్తు కూడా ప్రయత్నించకపోక విశాఖ ఉక్కు పరిశ్రమ కింద ఉన్న దాదాపు 2 లక్షల కోట్ల రూపాయల విలువ కలిగిన భూముల్ని, ఒక 2,000 ఎకరాలు 3,000 ఎకరాల భూముల్ని విజయసాయి రెడ్డి గారు లాంటి వాళ్ళు, వైసీపీ నాయకులు వస్తే అప్పలంగా తిందామనే చూశారు. దాన్ని విక్రయించడానికే వాళ్ళు తలపడ్డారు. పేరుకి మద్దతు పలకజేసి మీ గంటా శ్రీనివాస్ లాంటి ఎమ్మెల్యే కూడా అక్కడ రాజీనామా కూడా చేసిన ఆ ఉద్యమానికి. తర్వాత తెలుగుదేశం పార్టీ ఇప్పటి అధ్యక్షుడు పల్లం శ్రీనివాసు దీక్షలు చేసిండు 11 రోజుల పాటు. ఆయన కూడా చాలా లాఠీ చార్జీలు చేసి చాలా హంగామా చేశారు. ఏదేమైనా విశాఖ ఉక్కును కాపాడాల్సిన బాధ్యత అయితే రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది, కూటమి పెద్దల మీద ఉంది, కేంద్ర ప్రభుత్వం మీద ఉంది. ఇంకో మాట కూడా చెప్తున్నారు, ఇప్పుడు ఈ క్రెడిబిలిటీ మొత్తం కూడా విశాఖ కార్మికులు, పోరాటం చేసిన కార్మికులకే దక్కాలి. ఎందుకంటే వాళ్ళు తిన్నారో తినలేదో పలు సంఘాలు కలిసి కలవక ఢిల్లీ స్థాయిలో, ఢిల్లీ కూడా వెళ్ళాం మేము,
విశాఖ ఉక్కును కాపాడుకోవడం కోసం. అందుకని దాదాపు 1500 రోజులుగా చేసిన ఉద్యమ ఫలితంగా కొంత ప్రభుత్వంలో కదలేక కానీ లేదా ముఖ్యమంత్రుల కదలేక కానీ వచ్చి ఏదైనా అది ప్రైవేటైజేషన్ చేస్తే రాష్ట్రంలో పరిస్థితులు భిన్న రూపాల్లో మారిపోతాయని చెప్పి వినిపించి మోడీ గారిని నచ్చజెప్పడం మూలాన ఈ ప్రక్రియ జరిగింది. ఈ 11,500 కోట్ల రూపాయలు కూడా విధి విధానాలు ఎలా ఏమిటి, అది అప్ప రొక్కమా ఏంటో విధి విధానాలు కూడా ఈరోజు రేపు తేటతెల్లం అవుతుందంటున్నారు. ఏదేమైనా విశాఖ ఉక్కు కాపాడుకోవాల్సిందే. విశాఖ ఉక్కు ఒక విశాఖపట్నమే కాదు, రాష్ట్రంలో ప్రజలందరూ కూడా అది ఉండాలని కోరుకుంటున్నారు. దాన్ని కేంద్ర ప్రభుత్వం రక్షించాలి. ఆ రక్షణ కోసం రాష్ట్ర ప్రజలు కూడా కూటమి ప్రభుత్వం మీద ఒత్తిడి చేస్తారు. ఇంకా ఏదైనా ఉంటే దాని యొక్క ఇబ్బందులు తీరటానికి సహజంగా అక్కడ కార్మికులందరూ అడిగేది ఏంటంటే దానికి గనుల కొరత ఉంది, ఆ గనుల కొరత తీర్చమంటున్నారు. లేదా స్వెల్ అని చెప్పేసి అని ఇతర విద్యుత్ ఫ్యాక్టరీలతో పాటు కలపమంటున్నారు. అలాంటి వాటిని కూడా పరిశీలించి ఏది అయినా విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కుగా చిరస్థాయిగా నిలవాలనేదే ఆంధ్ర రాష్ట్ర ప్రజల మనోభీష్టం. ఇదండి బాలకోటయ్య గారి విశ్లేషణ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఐకాన్ పాలిటిక్స్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.